సో సో కాలేజ్ ముచ్చటైతే అది ఇట్లా ఇప్పుడప్పుడు అటెండెన్స్ కోసం ఇలా కష్టపడాల్సి వస్తుంది. సో ఇంకా ఇక్కడ యూకేలో అనేది పార్ట్ టైమ్స్ గురించి వస్తే పర్లేదు, దొరుకుతున్నాయి పార్ట్ టైమ్స్, మంచిగా ఉన్నాయి. కాబట్టి చేయాలి. ఇండియాలో ఎంత కష్టపడతావు ఇక్కడ కూడా అంత కష్టపడితేనే నీకు మనం పెట్టిన దానికి వర్త్ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి మర్చిపోయా, సో మీకు ఒకసారి ఇదివరకు చెప్పే కదా, దాని ఏమంటారు దాన్ని, యూత్ మొబిలిటీ వీసా నీకు ఒక 3 months బ్యాక్ చెప్పిన. అప్పటి నుంచి ఇప్పుడు వరకు వీడియో కూడా చేయలేదు. సో సేమ్ అలాగే లక్కీ డ్రాలో యూత్ మొబిలిటీస్ వీసా రేపు నెక్స్ట్ మంత్ జూలైలో మేబీ 20కి వెళ్ళి స్టార్ట్ కావచ్చు. సో ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, రీసెంట్గా అయిపోయిన వాళ్ళు ఉన్నారో, మంచి అవకాశం మీకు. పాస్పోర్ట్ అనేది త్వరగా అప్లై చేసుకోండి, త్వరగా వచ్చేటట్టు చూసుకోండి. జూలై 20 వరకు ఆ పాస్పోర్ట్ తోటి అప్లై చేస్తే మేబీ మీరు డ్రాలో పిక్ అయ్యారనుకో మీకు 2 years ఫ్రీ వీసా వస్తుంది. సో ఇక్కడికి వచ్చి మంచిగా చిల్ అయ్యి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ పొందుతూ మనీ కూడా మంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఈజ్ ద వీడియో. సో కొత్త కంటెంట్ అంటే డైలీ వ్లాగ్స్ చేయాలంటే కొంచెం మనకి ఎడిటింగ్ ప్రాబ్లం అవుతుంది. మనకు అంత ఎడిటింగ్ రాదు, అంత ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవాలని కూడా లేదు. సో చూద్దాం, మనకు ఉంటాయి కొంచెం, ఏమనుకోండి ఎడిటింగ్లో అవన్నీ. ఇంకా మీ క్యాంపస్ కూడా చూపెట్టలే కదా, చూపిస్తా. మా ఫ్రెండ్ వస్తున్నాడు, రాకేష్ అని ఉంటాడు కదా, తెలుసని కూడా మీకు. సో తను కూడా ఇదే కాలేజీ. సో ఆయనకు 2 o'clock క్లాస్ ఉంది. సో వెయిట్ చేస్తున్నాం, ఇద్దరు క్లాస్ అటెండ్ అయ్యి మళ్ళా 1 hour క్లాస్లో స్పెండ్ చేసి అర్థమైపోతాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముచ్చట ఏంటంటే మనం ఇక్కడ బ్లాగ్ చేస్తుంటే అందరూ ఆడ నుంచి పోతుంటారు. కొంచెం కొత్తగా నర్వస్గా ఉంది. లైట్ స్టార్ట్ అయ్యి వచ్చాడు రాకేష్ భాయ్ వచ్చాడు. సో ఇద్దరం సేమ్ యూనివర్సిటీ. ఇప్పుడు జాయిన్ అయ్యాడు ఒక అర్ధగంట అయ్యి. క్లాస్కి రాడు ఎప్పుడైనా, జస్ట్ వచ్చి ట్యాప్ చేసిపోతాడు. అటెండెన్స్ ఉంటుంది కానీ క్లాస్కి రాడు. ఇడికి వెళ్ళాను కూడా పోయి. సో ఇవాళ కొన్ని ఫోటోలు దిగేసి మంచిగా పోస్ట్ చేసేసి రకరకాల కూర్చున్నాం, ఫోటోలు దిగాలి కదా. ఇలా బ్లాగ్ కూడా వస్తుంది 4-5 రోజులల్లో. చూడండి అందరు బచ్చగాలంతా మన ఇండియన్ సైడ్ లాగానే ఎవరు బ్లాగ్. ఇట్స్ ఓకే ఫైన్. సిగరెట్ తాగుతూనే ఉంటారు గబ్బునా కొడుకులు, ఇంకేదో తాగుతారు. ఇక అన్నీ మనం చెప్పినాం అనుకో కంగారు పడతారు మన వాళ్ళు. ఆ బిల్డింగ్ చూసిన ఇంకేదో పెద్ద గ్రౌండ్ ఉంటుంది అన్నారు, టెన్నిస్ క్రికెట్ ఆడతానికి ఉంటుందని చెప్పారు. లోటస్ పూలు అయ్యి లోటస్ చెట్లు ఉన్నాయి కానీ ఇయేగా లోటస్ చెట్లు అంటే ఇప్పుడు వికసిస్తున్నాయి, ఎల్లో కలర్ లోటస్ పూలేనా? సూర్యుడు ఉన్నప్పుడు వికసించి చూడు పోయినప్పుడు ముడుచుకుని అది పొద్దు తిరిగిపోడు కదా. ఓకే, తెల్ల పిల్లలు నేపాల్ పిల్లలు ఎట్లు మళ్ళీ ఆలం చేసినాను కుదరడం. సో ఇట్లా కిచెన్ ఉంటుంది. ఇది మన కాలేజ్ కిచెన్. సో మనం ఏమైనా ఫుడ్ తెచ్చుకున్నా వేడి చేసుకొని ఓవెన్స్ ఉంటాయి. వాటర్ మీకు తెలిసే ఉంటుంది. వాటర్ ఎప్పుడైనా ట్యాప్ వాటర్. ఇక్కడ ఎవడైనా బిలియనీర్ అయినా ట్యాప్ వాటర్ తాగుతారు మ్యాక్సిమం, లేకపోతే వాటర్ బాటిల్ కొనుక్కొచ్చుకోవాలి. సో క్యాంటీన్ మంచిగా అక్కడ కుక్ చేసుకొని ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని తినొచ్చు. స్నాక్స్ ఇదేంటిది గోరియా? ఊరు తీసేసా మంచిగా ఉంటుంది. మనం బయటనే కొనుక్కొచ్చుకోవాలి బీర్లు. పీస్ ఆఫ్ మైండ్ చూడండి. ఈ పొద్దుగాల చూసి కోడి పిల్లలు అనుకున్నా, బాతు పిల్లలు. మన సైడ్ బాతులు ఇట్లా తిరిగినాయి అనుకో, తెల్లారు నైట్ మంచిగా స్టఫ్ అవుతుంది అన్నీ. ఎన్ని బాతులు ఉంటాయో ఫ్రీగా.
మళ్ళీ అందరు బాతులు తింటారు కానీ ఇక్కడ బయట కోసుకొని తిన్నారట. అయ్యో బిల్లప్ రాజా, అయ్యో మన ఇంకా మొత్తం గ్యాంగ్లు ఉన్నారా ఇక్కడ. అంత తెలుగు బ్యాచ్ వాళ్ళు. ప్రియదర్శిని పార్క్ ఇది, రోహాంప్టన్ పార్క్ని ప్రియదర్శిని పార్క్ చేశారు. అంత తెలుగులే, మొత్తం తెలుగు. మన యువత అంతా అబ్రాడ్ కల్చర్, జాబుల్లో ఎక్కువ అబ్రాడ్కి వచ్చేసారు. అయ్యో ఆడొకడు గుర్తపట్టేసిన అయిపోయింది మన కేసీఆర్ గారు, మన కాలేజ్ని కేసీఆర్ గారు. మొత్తానికి అయితే కాలేజ్ పోయి వచ్చినాం ఇలా సక్సెస్ఫుల్గా. మధ్యాహ్నం క్లాస్ పోయి వచ్చి మంచిగా ఇప్పుడే టైం ఆల్మోస్ట్ 5 అవుతుంది. ఇప్పుడు వచ్చి తినేసి చిన్న కూల్ డ్రింక్ రెస్ట్ చేసుకున్నాం. ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఇండియాలో ఎండలు ఎంత హీట్ ఉన్నా కానీ కొంచెం ఎండ మీదకి వెళ్ళి కొట్టేది మనకి బాడీకి ఏం కాకపోయేది ఏదైనా కప్పుకుంటాయి. ఇది ఏంటంటే యూవీ రేస్ అనేది డైరెక్ట్ మన స్కిన్ మీద పడుతుంది. మంట మాత్రం అక్కడ వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళి. సో విపరీతంగా ఎండలు ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎండలు. సో ఇదా వ్లాగ్ అయితే ఇలా అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.